కాంగ్రెస్ పాలన సిగ్గు సిగ్గు కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోవడమా? సిగ్గు సిగ్గు స్కాలర్షిప్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోవడమా? ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన విడుదల చేయాలి. పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి, విడుదల చేయాలి, విడుదల చేయాలి, విడుదల చేయాలి. పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. జస్టిస్ విడుదల చేయాలి. పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి. విడుదల చేయాలి. కాంగ్రెస్ పాలన ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. విడుదల చేయాలి. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి, విడుదల చేయాలి. పెండింగ్ ఆదిత్య ఏబీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్, మెదక్ విభాగ్ కన్వీనర్. ఏబీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు బంద్లో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాయ్స్ జూనియర్ కళాశాలను బైకాట్ చేయడం జరిగింది. ఏబీపీ బంద్కు ప్రధాన డిమాండ్ ఏంటిదంటే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఏదైతే 12,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయో వెంటనే ఈ యొక్క పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి. ఏదైతే గవర్నమెంటు ఇప్పటికే ఒక ఆలోచన తీసుకొని కొన్ని కార్పొరేట్ కళాశాలతోటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తూ ఉన్నది. మీ ఆలోచనలన్నింటినీ కూడా మట్టిలో కనిపిస్తాం. మీరు రియంబర్స్మెంట్ పథకం జోలికి వస్తే విద్యార్థులందరూ ఏకమై రోడ్డు మీదకి వస్తే మీ ప్రభుత్వాలను కూలగొట్టే దమ్ము విద్యార్థులకు ఉన్నది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆలోచించి రియంబర్స్మెంట్ పథకాన్ని కాపాడాలని చెప్తా ఉన్నాం. నిన్నేం కొత్తగా నువ్వు చెప్పినటువంటి స్టూడెంట్ కార్డు అడుగుతలేం, 5 లక్షలు నువ్వు ఇస్తా అని ఎన్నికల హామీలు చెప్పినా అవి అడుగుతలేం. ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి రియంబర్స్మెంట్ పథకం ఏదైతే ఉన్నదో ఆ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల ఆగ్రహానికి గురి కావద్దంటే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వెంటనే విడుదల చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే దిశగా మీరు కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ బంద్ ఆఖరి దశ కాదు, రియంబర్స్మెంట్ కోసం ఉద్యమించే ఉద్యమంలో ఇది మొదటి దఫానే. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్తే. పవన్, ఏబీపీ స్టేట్ హాస్టల్స్ కో కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీల నుండి ఇంజనీరింగ్ కాలేజీల వరకు యూనివర్సిటీ స్థాయి వరకు కూడా అన్నింటినీ బంద్ చేయడం జరిగింది. ఈ యొక్క బంద్కు ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం 2 లక్షల మంది విద్యార్థులు వాటి విద్యకు దూరం అవుతా ఉన్నారు. వాళ్ళ విద్యకు దేని కారణంగా అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము గత 5-6 సంవత్సరాల నుండి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, వేటిని విడుదల చేయకపోగా దాని కారణంగా ఈరోజు సర్టిఫికేట్లు తీసుకోలేక, జాబులు వేయలేక విద్యార్థులందరూ కూడా స్విగ్గీ, జొమాటోలు కొట్టుకొని ఈరోజు బతికే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన నిరసనగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క బంద్ కేవలం ఆరంభం మాత్రమే. ఈ యొక్క బంద్ కారణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చెప్పాలనుకున్నాం, పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు పూర్తిగా మీరు వెంటనే విడుదల చేయాలి. లేని కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కూడా అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తాం.